ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు బుద్ధ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజులు వైభవోపేతంగా కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 సంబరాలు. విజయవాడ మానస సరోవరం సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు. నంద్యాల జిల్లా శ్రీ సదానంద మహాయోగి ఆశ్రమంలో శ్రీ సదానంద మహాయోగి 41వ ఆరాధన మహోత్సవ వేడుకలు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ లో 21 రోజుల ధ్యానీభవ కార్యక్రమం. తిరుపతి తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. మేడ్చల్ జిల్లాలో బుద్ధ పౌర్ణమి 3 డేస్ వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజులు కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 కార్యక్రమాన్ని కర్ణాటక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం బుద్ధ పౌర్ణమి వేడుకల్లో భాగంగా 3వ రోజున 3 గంటల అఖండ సంగీత ప్రాతకాల ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. పత్రిజీ సందేశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ రూపా వెంకటేష్ ధ్యానం బుద్ధ శరణం గచ్చామి అనే అంశంపై అవగాహన కల్పించి మాస్టర్ సందేహాలకు తగు చక్కటి వివరణతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్రీమతి స్వర్ణమాల పత్రితో పిరమిడ్ మాస్టర్స్ ముఖాముఖి చర్చ ఎంతో అద్భుతంగా జరిగింది. తదుపరి సాయి ఆర్ట్స్ ఇంటర్నేషనల్ అకాడమీ బృందం చక్కటి నాట్య ప్రదర్శనతో అందరినీ అలరించారు. స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి బుద్ధ అను అంశంపై చక్కటి వివరణతో విశదీకరించారు. 2వ రోజులో భాగంగా మాస్టర్స్ ఎస్ఆర్కే ఆశ్రమం పుణ్యస్థల ట్రస్ట్ డాక్టర్ ఎన్ఆర్ సుధాకర్ మరియు తుంకూర్ జైల్ సూపరింటెండెంట్ మల్లికార్జున ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి అశేషంగా మాస్టర్స్ అందరూ విచ్చేశారు. టుడే ఇస్ ద డే Buddha was born. Today is the day Buddha got enlightened. Today is the day where we celebrate our Buddhahood with other Buddhas. And Patriji said that when we become Buddha, the only thing left is celebration. We celebrate each and every moment. We celebrate each and every second. We celebrate ourselves. We celebrate others. We celebrate animals. We celebrate Mother Nature. We celebrate our mothers. And when we become a Buddha, we graduate. We graduate into stillness. We graduate into fullness. We graduate into emptiness. We graduate into so many things. We become a Buddha. And everybody is a pyramid Buddha. We are all pyramid Buddhas. ಇಲ್ಲಿ ಮ್ಯೂಚುವಲ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಅನ್ನೋಂಥದ್ದು ಬರ್ತಾ ಹೋಯ್ತು. ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಹೊಂದಾಣಿಕೆಯನ್ನ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಓ ನಿನ್ನದು ಈ ತರ ಪಾತ್ರ ಇದೆಯಾ, ಅದನ್ನ ನೀನ್ ನಿಭಾಯಿಸ್ತಾ ಇದೀಯಾ, ಅದಕ್ಕೆ ನಾನು ಸಹಕಾರ ಕೊಡ್ತೀನಿ. ನಿನ್ನ ಪಾತ್ರವನ್ನ ನೀನ್ ನಿಭಾಯಿಸೋದಕ್ಕೆ ನಾನು ಸಹಕಾರ ಕೊಟ್ಟಾಗ ನನ್ನ ಪಾತ್ರವನ್ನ ನಿಭಾಯಿಸೋದಕ್ಕೆ ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ಸಹಕಾರ ಸಿಗುತ್ತೆ. విజయవాడ తాడేపల్లి మానసరోవరం సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను ఎంతో వైభవంగా ఆశ్రమ నిర్వాహకులు రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యాన బుద్ధ వ్యవస్థాపకులు బుద్ధ భూమి సంపాదకీయులు మరియు రచయిత మాస్టర్ గోవర్ధన్, బుద్ధ భూమి సంపాదక మండలి కార్యకర్త బోధి సీతారామయ్య పాల్గొన్నారు. రామిరెడ్డి పత్రిజీ సహచర్యంలో పొందిన ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ చక్కటి గీతాలాపన చేశారు. చిన్నారులు వారి చక్కటి నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించారు. ఒక సభలో ఇలాగే భిక్షువులకు మాత్రమే మోక్షం లభిస్తుంది, ఉపాసకులకు లభించదు అనేది బౌద్ధంలో ఒక నమ్మకం ఉంది. ఆ రోజుల్లో బుద్ధుడి సమయంలో అనాథ పిండికుడు అని ఒక అతను ఉన్నాడు. అతను సుదత్తుడు అంటారు. అనాథలకు దానం చేసేవాడు. ఆ రోజుల్లోనే 100 కోట్ల బంగారు నాణ్యాన్ని దానం చేశాడు బౌద్ధం కోసం. అనాథ పిండికుడు ఒక రోజున అనుమానం వచ్చింది. అందరూ భిక్షువులు ఉన్నారు, అందరూ కాషాయ బట్టలు కట్టుకున్నారు, వాళ్ళకే ముక్తి లభిస్తుందా, నేను ఉపాసకుణ్ణి, నాకు లభించదా అని అడిగాడు. అనుమానం వచ్చింది ఆయనకి. అనాథ పిండుకుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి అడిగాడు, భగవాన్ నేను ఎంత దానం చేసిన బౌద్ధ సంఘానికి. ఆయన చాలా పేదవాడు అయిపోతారు. చివరికి దానం మొత్తం దానం చేసేసాడు బౌద్ధ సంఘానికి. మీ భిక్షువులందరూ మా భిక్షువులకే అర్హంతత్వం లభిస్తుంది, ఇంకా జీవించని మళ్ళీ పుట్టని దశ ముక్తి లభిస్తుందని చెప్పి అంటున్నారు, నాకు లభించదా అని అడిగాడు బుద్ధుణ్ణి. వెంటనే అనాథ పిండిక, నీకు దొరకని ఫలం ఎవరికి దొరకదని చెప్పాడు ఆయన. విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి అజ్ఞానమను తిమిరా
జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ లో 21 రోజుల ధ్యానీభవ కార్యక్రమాన్ని వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ రోజున కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత జ్ఞానాన్ని బోధిస్తూ ఆది శంకరాచార్య వేమన పద్యాల రూపంలో పలు అంశాలను తెలియజేశారు. పత్రిజీతో వారికున్న ధ్యాన అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని శ్రీ సదానంద మహాయోగి ఆశ్రమంలో శ్రీ సదానంద మహాయోగి 41వ ఆరాధన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా పిఎస్ఎస్ఎం మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మానస సరోవర ఆశ్రమ నిర్వాహకులు రామిరెడ్డి, గానకోకిల, మాస్టర్ పాండురంగయ్య విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ రామిరెడ్డి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మరియు వారి ధ్యాన అనుభవాలను బోధించారు. అనంతరం మాస్టర్ పాండురంగారావు తమ చక్కటి గానామృతంతో జ్ఞానాన్ని బోధిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మేట్పల్లి గ్రామంలో 7 రోజుల బుద్ధ పౌర్ణమి సంబరాలను బుద్ధ పిరమిడ్ వ్యవస్థాపకులు మాధవి, చంద్రారెడ్డిల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మాస్టర్స్ అనిల్ కుమార్, సమ్మయ్య, సరోజన గౌడ్ నేతృత్వంలో ముఖ్య అతిథిగా మాస్టర్ విజయ్ కుమారి విచ్చేశారు. ఈ నేపథ్యంలో పొందిన ప్రతిఫలాన్ని నలుగురికి ఎంత పంచితే అంతకు రెండింతలు తిరిగి వస్తుందని, ఇది ప్రకృతి నియమమని తెలియజేసి జ్ఞానం, సేవ యొక్క పరమావధిని తెలియజేశారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, హనుమకొండ, హుజూరాబాద్, కేశవపట్నం, జమ్మికుంట మరియు చుట్టుపక్కల గ్రామాల ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కోసము, శక్తిని సంపాదించుకోవడానికి కోసము సంపాదించుకున్న దాన్ని మరి అందరికీ పంచాలి అనేటువంటి ఒక తపనలో ఉండి పంచుతూ ఎవరైతే వెళ్తారో పంచే వాళ్ళకి పెంచబడుతుంది. మనం ఇస్తే తిరిగి మనకి వస్తుంది. ఎవరిస్తారు అంటే నేచర్, ప్రకృతి సహజంగానే మనకు వస్తుంది. వచ్చేదానికోసం మనమేమి చూడక్కర్లే, మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళడమే. మనం నడుస్తూ ఉన్నాము, రోడ్డు మీద నడుస్తుంటే మనతో పాటు ఏమొస్తుంది? మన నీడ. మన నీడను మనం వస్తుందా లేదా అని చూసుకోవడం అవసరమా? దానికి అదే వస్తుంది, మనతో పాటు నీడ. బుద్ధులమయ్యాము, మళ్ళీ నీ బుద్ధుడు కావాలని అనుకోకూడదు. ఆల్రెడీ వీఆర్ ఆల్ బుద్ధాస్. ధ్యానం చేస్తున్నామంటే మళ్ళీ మీరు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారంటే మీరు బుద్ధులు అయిపోయారు. మళ్ళీ నేను బుద్ధుడు కావాలి అని తీవ్రమైన అట్లాంటివి చేయకండి. తిరుపతి, తిరుమలలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని తిరుపతి సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహ ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో తొలిసారి సేవకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యానంపై అవగాహన కల్పించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ కృష్ణకుమారి, శాంతి, తేజశ్రీ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని జ్ఞాన బోధ చేశారు. అనంతరం అందరిచే శ్వాస మీద ధ్యాసతో సామూహిక ధ్యాన సాధన చేయించారు. నేను విశ్వాస విశ్వాసంగా అయినటువంటి దేవుడిని గమనించగలుగుతాను. విశ్వాస విజయ కలియుగం దాటి ఎలా అయితే ఆ కలియుగం చూడగలుగుతామో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శివాలయంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్ రమ. ఈ కార్యక్రమం మాస్టర్ రామారావు సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక స్థితిని వివరిస్తూ ఆత్మ ఉన్నతంగా ఎదగాలంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఈ సందర్భంగా తెలియజేశారు. లోపు ప్రమాణాన్ని తప్పిస్తే ఎవరన్నా మనకి పనివాడు వస్తారు. కింద కూర్చోడానికి జరుగుతుంది, కుర్చీలో కూర్చోబెట్టారు. అది మన యొక్క ఆధ్యాత్మిక లెవెల్ని ఎదిగిస్తుంది. ఎప్పుడు వాళ్ళని కించపరచకూడదు. వాడు చదువుకోలేదు కదా,
ఈ నార్మల్ ఒక ఆఫీసర్లో కూర్చోకుంటే ఎవరైనా వెళ్తే కూర్చోమనే మర్యాద ఉండదు, కూర్చుండాలని మాట్లాడుతూ ఉంటారు. ఇది మన యొక్క దేశంలో నాగరికత. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని మాస్టర్ లతా మాణిక్యం నివాసంలో బుద్ధ పౌర్ణమి 3 days వర్క్ షాప్ కార్యక్రమాన్ని హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ లతా, వెంకటేశ్వరరావు, గణేష్ నేతృత్వంలో జరిగింది. ఈ నేపథ్యంలో మాస్టర్ గణేష్ పరమాత్మ స్థితి అను అంశంపై చక్కటి వివరణను అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ లతా భగవద్గీతలోని పలు అంశాలను వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రేమకు మించిన ఆస్తులు ఈ రెండు మీరు గుర్తుంచుకుంటే అన్నీ అవే జరుగుతుంటాయి. కొంచెం వెనుక ముందు అందరికీ అన్నీ వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుళ్ళనే మీరు అందరిని ఆధారం తీసుకొని నడవండి. భార్యాభర్తల్ని కానీ ఏది కానీ అది అట్లా చేస్తూ ఉంటే మనకు చాలా బాగుంటుంది. కృష్ణుడు ఏం నేర్పించిండు మనకు, చక్కగా ప్రేమ తత్వంగా ఉండండి, అన్నీ అవే జరిగిపోతుంటాయి. వస్తుంటాయి అందరికీ, ఆ కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఎవరికి రాలేవు. కృష్ణుడు ఎంబడి పాండవులు వనవాసం అయితే చేయించిండు కదా, ఏది ఇట్లా అని అనలేదు కదా. వనవాసం అప్పుడు ఎవడే అవన్నీ మన దేవుళ్ళే గుర్తు తెచ్చుకోండి. మీరు అన్నీ జరుగుతుంది. కళాకెళ్ళి కూడా తీసుకొచ్చిండ బయటకు, ఆమె అందులోనే ఉంది. ఆమె 14 ఏళ్ళు మళ్ళీ కొడుకు పెద్దగా దాకా కూడా అందులోనే ఉంది. మరి అన్నీ మనకు జరుగుతుంటే దేవుడు మన వెంబడే ఉండి నడిపిస్తుంటాడు. ఏ కష్టాలైనా ఇష్టంగా. నిర్మల్ జిల్లా తాండూరు మండలం బోసి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ బేబీ కస్తూరి చిన్నారులకు ధ్యాన, శాకాహార విశిష్టతను తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిన్నారులను ఉత్సాహపరుస్తూ సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కోర్నేపాడు గ్రామంలోని శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ వెంకట్రామయ్య జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను చర్చిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా సామూహిక ధ్యానం చేయించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో 1 day వర్క్ షాప్ కార్యక్రమాన్ని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ మూర్తి విచ్చేశారు. ఈ నేపథ్యంలో సేవ యొక్క విశిష్టతను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మదర్ తెరీసా ఎన్లైటెడ్ పర్సన్. ఆవిడ ఎన్లైట్మెంట్ ఎలా అయింది? ఆవిడ మెడిటేటర్ కాదు, కేవలం సేవ. ఆవిడ ఎంత సేవ చేసిందో మనకు తెలుసు. కలకత్తాలో ఒక మతం తరపున ఆవిడ చేసినప్పటికీ కూడా అక్కడ అనేక మంది కుష్టి వ్యాధిగ్రస్తులు, ఎంతో మంది ముసలి వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో సేవ చేసింది. మరి ఈ స్కూల్లోనో కసురుకుంటూనో తిట్టుకుంటూనో కాదు, మహాత్మా గాంధీ కూడా కుష్టి వ్యాధులకి ఆయన సేవ చేశాడు. అక్కడ టాయిలెట్స్ అని క్లీన్ చేసేవాడు స్వయంగా. ఆయన ఎవరితో చేయించడం కదా, ఆయన స్వయంగా క్లీన్ చేసేవాడు. అంటే సేవ చేయడం అంటే కొంతమంది గమనిస్తే. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్య దర్శనం. నమస్కారం.